గలోన పాపపు బంధీలెవరైనా క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను, క్రొత్తగా జన్మించాను, క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను, శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపముని పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధినికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన నా శాపముని పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుపడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొందియున్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతాను ఐశ్వర్యం, కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. అందరికీ వందనాలండి. మంచి అర్థవంతమైన పాట పాడిన నగేష్ అన్నకు ప్రభు పేరట వందనాలండి. మన మధ్యన ఉన్న సుధాకొచ్చి వాక్యపాఠం చేస్తారు. లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనమండి. లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. వాక్యపఠనం చేసుకుందామండి. లూకాసువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అందరికీ వందనాలండి. వాక్యపఠనం చేసిన సుధాకకు ప్రభు పేరట వందనాలండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యం మాకు దయచేసిన మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆకాశం మహాకాశము పట్టచాలని దేవా, మీరు మా గుప్పనంత గుండెలోనే మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఈ మధ్యకాల సమయంలో మేము ఇలా కూడి అన్నామంటే తండ్రి, అది కేవలం మీరు మా పైన చూపించిన కృప తండ్రి. తండ్రి, ఈ క్షణం చూడలేని వారు అందరూ ఉన్నారు తండ్రి, కానీ మమ్మలను తండ్రి సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎందు నిమిత్తము తండ్రి మాకు ఆయుష్ ఇచ్చి ఉన్నారో అది మేము గుర్తిరిగి తండ్రి. తండ్రి, ఆనాడు మీ శిష్యులు తండ్రి ఈ రీతిగా అయితే మీ పని చేస్తూ మీ పనిలో మరణించి ఉన్నారో తండ్రి, ఆ రీతిగా తండ్రి మా మరణం ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాన్న. మొదటగా తండ్రి రాంబాబు అన్న తండ్రి చక్కటి విషయాలు మాకు చెప్పి ఉన్నారు తండ్రి. నాయన, మనిషి మనసు ఎంత క్రూరమైనదని చెప్పి తండ్రి, ఎలాంటి మనసు కలిగి ఉండాలని చెప్పి మంచి మాటలు చెప్పారు తండ్రి. అందుని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, విన్న మాటలను బట్టి తండ్రి మేము ఆ రీతిగా నడుచుకునే తండ్రి మీకు ఇష్టలుగా బ్రతికే వారిలో మేము ఉండాలి తండ్రి. అలాగే సెకండ్ వర్తమానంగా మాట్లాడుతున్న తండ్రి ఆనందాలతో కూడా మీరుండి మాట్లాడించాను తండ్రి. తండ్రి, మేము విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి విన్న ప్రకారము తండ్రి నడుచుకునే వాళ్ళు మేము ఉండాలి తండ్రి. తండ్రి, మేము చేసిన పాపముల నిమిత్తము తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన శరీరము తండ్రి మా కోసం నల్లగొట్టుపోయిన తండ్రి, ఆయన తన ఆకరత్త బొట్టు తండ్రి మా కోసం కార్చారు తండ్రి. తండ్రి, ఆయన చేసిన త్యాగం తండ్రి మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరు చేయలేరు తండ్రి. అంతటి త్యాగం తండ్రి నాయన అన్నయ్య యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తండ్రి అంత త్యాగం మా కోసం చేశారు తండ్రి. తండ్రి, ఆయన భూమి మీదకి వచ్చి తండ్రి ఆయన ఎంతో తగ్గించుకుని ఆయన ఈ భూమి మీద తన బ్రతుకును కొనసాగించారు తండ్రి. తండ్రి, అంతటి బ్రతుకును మాకు దయచేయండి తండ్రి. నాన్న తండ్రి, అపోస్తలులైన ప్రభువులు గారు తండ్రి నాన్న, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని ఆయన చెప్పి ఉన్నారు తండ్రి. నాన్న తండ్రి, అతను అలాగే తండ్రి నేను అతను పోలి నడుచుకున్న వల్ల మేమందరం ఉండాలి తండ్రి. అంతటి జ్ఞానాన్ని మాకు దయచేయమని మహిమ గంత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన మధ్యన సాయి లక్ష్మి గారు వచ్చి పాట పాడుతారు. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములండి. సిలువే నాకు శరణము, నాకు రక్షణము, సిలువే నాకు శరణము, నాకు రక్షణము. సిలువలో ప్రభు చావందెను, సిలువలో ప్రభు చావందెను, పారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పరలోకము భూలోకము ఏకమాయెను, పరలోకము భూలోకము ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము,
నాకు రక్షణము. మరణము ఓడెను, పిశాచి శిరము చితికెను. మరణము ఓడెను, పిశాచి శిరము చితికెను. జీవము గెలిచెను, తెరయు చినిగెను. జీవము గెలిచెను, తెరయు చినిగెను. నా భారము తీరెను, దొరలిపోయెను. నా భారము తీరెను, దొరలిపోయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. నేను నా వాడను గాను, క్రీస్తు వాడను. నేను నా వాడను గాను, క్రీస్తు వాడను. విలువతో నా ప్రభువు కొన్నవాడను. విలువతో నా ప్రభువు కొన్నవాడను. సజీవ యాగము అయిన వాడను. సజీవ యాగము అయిన వాడను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెను. ఆ సిలువలో ప్రభు చావుందెను. పారెను రక్తము ధారలాయెను. పారెను రక్తము ధారలాయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. అందరికీ వందనాలండి. పాట పాడిన సాయిలక్ష్మి గారికి ప్రభు పేరట వందనాలండి. మన మధ్యన రిబ్కమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారుడా, సర్వసృష్టికర్త, ఆలోచనకర్త, యెహోవా దేవుడా, కనికరించిన తండ్రి, కరుణామయుడు తండ్రి, కృపామయుడు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి, ప్రతి దినము కూడా తండ్రి నాయన నీ సంజీవి రెక్కల కింద తండ్రి ఈ కుటుంబాలన్నీ అతను కూడా తండ్రి నాయన మీరే కాసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి నాయన మొదటగా నా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. బిడ్డలు చేసి సేవా పరిసరి ఎంత దీవించాను శ్రద్ధించాను తండ్రి. తండ్రి నాయన నీ పని అంటే తండ్రి నాయన నీ బిడ్డలు తండ్రి నాయన ఎంతో ఆసక్తిగా చేస్తారు తండ్రి నాయన. వీళ్ళకి నైనా మంచి బలమో శక్తిని కలిగించి తండ్రి నీ కృప నీ కాపుదల తోడుగుంచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. తండ్రి నాయన ఇచ్చిన గర్భాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి నాయన. చిన్నతనము కానీ తండ్రి మీలో ఏది తండ్రి నాయన. తండ్రి నాయన బిడ్డమైన నీ కృప నీ కాపుదల తోడుగుంచండి తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన లైవ్లో తండ్రి నాయన ప్రతి కుటుంబం కూడా తండ్రి నాయన 40 దినాలు కూడా తండ్రి నాయన నిన్ను ప్రార్థించారు తండ్రి నాయన. బిడ్డలనైనా ప్రతి కుటుంబాన్ని పెట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. తండ్రి నాయన ఈ ప్రయాణం అంతా కూడా తండ్రి నీ కృప నీ కాపుదల తోడుగుంచినందుకు మీకు వందనాలు తండ్రి నాయన. బిడ్డలు ఏదైతే అడిగారో తండ్రి మీకు తెలిసి తండ్రి నాయన ఆశపడ్డ పేనాన్ని తుట్టుపరిచి తండ్రి అయ్యా
కన్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయనా. తండ్రి నాయన మేము ఎలాగున్నామంటే నీ కృప నీ కాపుదల తండ్రి, నీ ఎలుగు నీ ఘనత తండ్రి నాయన. తండ్రి నాయన నిధనము కూడా నైనా మా ఎట్టేపు తొట్రేల కంటే తండ్రి నాయన మా ప్రాణం ఉన్నంతకాలం కూడా తండ్రి నాయన నీలో మేము జీవించాలి తండ్రి. మీకు వందనాలు తండ్రి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పెట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. చంటి పిల్లలతో ఇచ్చారు ప్రభా తండ్రి నాయన. చదువుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. నీ కృప నీ కాపుదల నీ ఎలుగు నీ మయం ప్రతి కుటుంబమే నుంచమని తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తునామములో ప్రార్థించుకుని వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. ప్రార్థన చేసిన అమ్మకు ప్రభు పేరట వందనాలండి. మన మధ్యలో సుధాకు వచ్చి పాట పాడతారు. మొదటిగా తండ్రి అని దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఈ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్లాటమున ముత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగసం సిల్లిపోతివ రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగసం సిల్లిపోతివ రక్షక. ఈ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. చిడుగు యూదున బిట్టు పడరాని పాటలకు సుడివడి నడిచినావా. కడకు కల్వరిగిరి కడగేగి సిల్వను గ్రక్కునాదించినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినావా. ఈ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా ముల కొరకు ఈ పాటలు నొందినావా. ఆ కాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకి సూది మేకులతో గ్రొచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్యకి సూది మేకులతో గ్రొచ్చినారా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మురళిడితివా. సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయినా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయినా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. బల్లి దుండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లిబడబుడిచినాడా. ఉల్లోలములవలి నల్ల నీరుబుకంగా జల్లరేగద కోపము. ఉల్లోలమువలి నల్ల నీరుబకంగా జల్లరేగద కోపము. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. కటకటా పాప సంకటము బాపుటకింత పటుబాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతి మిటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతి మిటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. చక్కటి పాట పాడిన సుధాకర్కు ప్రభు పేరట వందనాలండి. మన మధ్యన భాస్కర్ అని వచ్చి ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కనికరం కలిగిన దేవా నీకే వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి. గతించిన కాలమంతా మీ సజీవ రెక్కల చోటున మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకే వందనాలు, స్తుతులు తండ్రి. తండ్రి నీ బిడ్డలు ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు ఎంతోమంది ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బిడ్డని దీవించండి, సంఘాన్ని దీవించండి తండ్రి. సంఘాన్ని నడుపుతున్న సహోదరులు దీవించండి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు దీవించండి. బిడ్డల వాక్యానుసారం నడిచేలాగా కృపను కనికరించండి తండ్రి. తండ్రి మాకేం కావాలో ముందుగానే భూమిని సృష్టిని కలగజేసిన గొప్ప దేవాది దేవా నీకే వందనాలు తండ్రి. తండ్రి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని గొప్ప సెలవు ఇచ్చిన గొప్ప దేవాది దేవా నీకే వందనాలు తండ్రి. తండ్రి దృష్టుడు ఆలోచన చొప్పున పాడైపోతున్నటువంటి ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. తండ్రి బిడ్డలందరూ నీ వాక్యానుసారం నడిచేలాగా కృపను కనికరించండి తండ్రి. జిల్లాని దీవించండి, రాష్ట్రాన్ని దీవించండి, ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నేను నమ్మిన వారిని నమ్మని వారిని ప్రేమించండి తండ్రి. దుష్టుడు ఆలోచన చొప్పున పాడైపోతున్నటువంటి ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. తండ్రి వచ్చి రాని ప్రార్థన మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన భాస్కరన్నకు ప్రభు పేరట వందనాలండి. మన మధ్యలో ఉన్న ఆనందాన్ని మనకు సెకండ్ వర్తమానం అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ గడిచిన కాలమంతా మమ్మల్ని మా కుటుంబాల్ని క్షేమంగా కాచి కాపాడి ఈ ప్రత్యేక దినంలో తండ్రి సంఘంగా కూడుకోవడానికి మీరు కృప చూపించారు నాయన. మమ్మల్ని అందరినీ క్షేమంగా తోడుకుని వచ్చారు, మీ సన్నిధిలోనికి చేర్చారు నాయన. తండ్రి, ఇదను నాయన ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయన నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువను, ఆయన త్యాగాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా తండ్రి ఆయన సిలువను త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు ఈ ప్రదేశంలో కూడి ఉన్నాం కనుక కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మమ్మల్ని బలపరుచుకోవడానికి ఆయన ద్వారా మీరు అనుగ్రహించినటువంటి రక్షణను గుర్తించి మేము మీ కొరకు తండ్రి చక్కగా బ్రతుకులాగున మరొకసారి ఆ మాటలను ఆలోచించగలిగేటువంటి కృపను భాగ్యమును మాకు దయచేయమని కోరుకుంటున్నాం నాయన. స్థానికంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘమును మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మేమంతా కలిసి నాయన నీ మాటలను ఆలోచించగలిగేటువంటి సామర్థ్యమును అనుగ్రహింపచేయమని కోరుకుంటూ నిలవబడి మాట్లాడుతున్న నన్ను మీరు బలపరచండి, నన్ను మరుగు చేసి నీ విలువైనటువంటి సంగతులు నా ద్వారా మీరు పలకమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఆత్మ సహాయం కోసం ప్రాధేయపడుతూ నాయన ఒట్టివాడని తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ వినే చెవిని గ్రహించే హృదయమును మా అందరికీ అనుగ్రహింపచేయమని క్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మొదటిగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఏదైనా ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారంగా అనేక మంది ఆయనను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తున్నటువంటి తరుణంలో దేవుడు మనకు కూడా చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో చేరి మరొకసారి ఆయన కుమారుని గురించి ధ్యానం చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇందాక లేఖన భాగాన్ని చదివారు, తప్పు చదివారు లేఖన భాగాన్ని. అంటే సరిగ్గా సహోదరుడు కూడా నాకులాగే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి 34వ వచనం అంటే 44వ వచనం అని చెప్పి చదివారు. 44వ వచనం అంటే 43వ వచనాన్ని వాక్యం చదివారు. ఓకే అండి, మరి ఆ మాటను మరొకసారి ఆలోచించేద్దాం. లోక సువార్త 23వ అధ్యాయం 34వ వచనం అండి. 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట ఇది. బ్రతుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి చివరి మాటలలో ఒక మాట. పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితిని అర్థం చేసుకోవాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎన్నో మాటలు మాట్లాడారు ఆయన. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఆయన సిలువ మీద మాట్లాడినటువంటి మాటలు మరొక ఎత్తు. ఆయన సంచరిస్తూ ఆయన బ్రతుకుతూ భూమి మీద తిరుగుతున్నటువంటి కాలంలో మాట్లాడినటువంటి మాటలు అనేకమైన ఉన్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎటువంటి పరిస్థితులలో ఆయన మాట్లాడుతున్నాడంటే, ఇక ఆయనలో శక్తి లేనటువంటి తరుణంలో ఆయన మాట్లాడుతున్నాడు.
భూమికి ఆకాశానికి మధ్యలో ఆయనను వేలాడదీశారు 3 మేకుల సహాయంతో. భూమికి ఆకాశానికి మధ్య వేలాడ తీయబడినటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో మొదటి మాట. ఇప్పుడు పరిస్థితిని ఆలోచించండి. ఎందుకంటే సులువుగా మనం చదువుకుంటే సందర్భం మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని చదివితేనే ఈ మాటకున్నటువంటి వెయిట్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇటువంటి పరిస్థితులలో కూడా మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట ఎంత గొప్పదై ఉంటుందంటారో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితులలో ఆయనను వేలాడ తీసినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడవలసి వస్తుందంటే ఆయన శక్తిని అంటదా కూడగట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ఆయన మాట్లాడడానికి ఆయనలో శక్తి లేదు. ఎందుకు లేదు అంటే అప్పటికే పట్టణం నుండి పట్టణం వెలుపలికి నడిపించారు. యెరూషలేము పట్టణం నుండి ఆయనను పట్టణపు బయటికి ఆయన నడిపించారు. ఎలా నడిపించారు అంటే సిలువ, బరువైనటువంటి సిలువను ఆయన మీద మోపి, ఈ మధ్యలోనే ఆయనను అపహసించడం, కొరడాలతో కొట్టడం, ఆయనకు ఉమ్ము వేయడం, ఆయన వస్త్రాలు పంచుకోవడం, ఇలాంటి అనేకమైనటువంటి శ్రమలను ఆయన అనుభవిస్తూ చిట్ట చివరికి ఎక్కడ చేరుకున్నాడంటే ఆయన గొలగొతా కొండకు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయనను సిలువేశారు. ఆయనను సిలువేసిన తర్వాత ఆ సిలువను నుంచోబెట్టి ఆయనను దూషిస్తూ అపహసిస్తూ ఉంటున్నటువంటి ఆ తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటే ఈ మాట. ఆ మాటను మరలా చదువుదాం. 23వ అధ్యాయం 34వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు. ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆయనను తెలిసి సిలువేస్తున్నారా, తెలియకుండా సిలువేస్తున్నారా? తెలిసి సిలువేస్తున్నారా, తెలియకుండా సిలువేస్తున్నారా? తెలిసి సిలువేస్తున్నారు, అలాగే తెలియకుండా కూడా సిలువేస్తున్నారు. ఎంతకీ ఏం తెలుసు, ఏం తెలియదు? ఎంతకీ వారికి తెలిసిందేంటి, తెలియలేనిదేంటి? ఈ మాటను మనం అర్థం చేసుకుంటే ఆయన క్షమించమని ఎందుకు పలికాడో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి సమాజము యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తుంది అని మనం ఆలోచించగలిగితే ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి, సూచక క్రియలను బట్టి, ఆహారాన్ని పెట్టడాన్ని బట్టి ఆయనను వెంబడిస్తున్నటువంటి సమూహంగా మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు అంటే ఎలా చూస్తున్నారు అంటే ఆయనను ఒక ప్రవక్తగానే చూస్తున్నారు, కానీ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడిగా ఆయనను అంగీకరించడం లేదు. ఒకవేళ అంగీకరిస్తే ఆయనను ఏం చేయరు, సిలువేయరు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు. అంటే ఏ ఉద్దేశాన్ని కలిగి ఆయనను సిలువకెక్కించారు, ఆయనకు సిలువ శిక్షను విధించారు అని మనం చూడగలిగితే అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపారు. ఎంతకీ ఇంత కత్తిగట్టవలసినటువంటి అవసరత ఏముంది అంటే ఆయన
ప్రకటిస్తున్నటువంటి విధానం కానివ్వండి, ఆయన బోధిస్తున్నటువంటి విధానం కానివ్వండి, సమాజంలో ఆయనను అనేకులు వెంబడిస్తున్నటువంటి ఈ సందర్భాలన్నిటినీ బట్టి ఒక వర్గము ఆయన మీద కక్ష కట్టింది, కత్తి కట్టింది. ఎవరు అంటే వారు పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు అనేటువంటి కొన్ని తెగలవారు ఏం చేశారంటే ఆయనను ఉండకూడదు అని ఆయన మీద కక్ష కట్టారు. ఆయన ఉండకూడదు, ఆయనను ఉండకూడదు అంటే ఏం చేయాలి అంటే ఆయనను ఇదిగో చంపాలి, ఆయనను సిలివేయాలి, ఆయనను సిలివేసి ఆయన లేకుండా చేస్తేనే మనకు మంచిది, ఆయన ఉంటే మన మనుగడకు మంచిది కాదు అని ఆయనను పట్టుకోవడానికి అనేక పర్యాయాలు ప్రయత్నించారు. ఈ 23వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి కూడా మనం చూడగలిగితే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు యొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరములు మోపసాగిరి. ఇప్పుడు ఆయన మీద నేరాలు మోపుతున్నారు. ఏంటి అంటే ఎలాగైనా ఈయనను సిలువకి ఎక్కించాలి. సిలువకి ఎక్కించేటువంటి తరుణంలో ఈయన మీద మోపుతున్నటువంటి నేరాలు ఏంటయ్యా అంటే ఇదిగో కైసరుకి పన్నియొద్దు అని చెబుతున్నాడు. గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నాడు. రోమ గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనను ఏం చేయాలంటే సిలువయ్యాలి, ఆయన శిక్షించాలి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడాడు అంటే ఆయన ఏం మాట్లాడలేదు. కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి, అదే ఆయన మాట్లాడాడు. ఏది ప్రభుత్వానివో అవి ప్రభుత్వానికి చెల్లించండి, ఏవి దేవునివో అవి దేవునికి చెల్లించండి. ఈ మాటల్ని వారు ఎలా వక్రీకరించారంటే, ఇగో గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నాడు ఈయన, కైసరికి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనను ఏం చేయాలంటే శిక్షించాలి అని వారు మాట్లాడడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ కానీ ఈయన మీద మోపబడుతున్నటువంటి నేరముల్లో ఏది కూడా సరిపోవడం లేదు. ఎందుకు ఈయన మీదకి ఇలా తీసుకుని ఈయనను సిలువకు అప్పగించడానికి వీరందరూ పూనుకున్నారు అంటే పై మాటల్లో వారు అడుగుతున్నారు ఏంటి అంటే 22వ అధ్యాయం 66వ వచనం. 22వ అధ్యాయము ఇదే లోకసువార్త 22వ అధ్యాయము 66వ వచనం. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విశ్వసించడం లేదు. ఎవరిని విశ్వసించడం లేదంటే ఈయన క్రీస్తుని విశ్వసించడం లేదు. ఇందుకు దేవుడు ఈయన్ని ఎందుకు పంపాడు అంటే ప్రజలందరినీ రక్షించడానికి ఆయనని ఈ లోకానికి పంపాడు. పంపబడినటువంటి మెస్సియా ఈయనే, పంపబడినటువంటి రక్షకుడు ఈయనే క్రీస్తు. కానీ ఈయన క్రీస్తుని ఎవరు విశ్వసించడం లేదు? అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రుల సమూహం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈయనను క్రీస్తుని విశ్వసించడం లేదు. అక్కడే వచ్చింది సమస్య. ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే ఈయనను క్రీస్తుని ఎప్పుడు ఆ సమాజం అంగీకరించలేదో ఆయనను చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా వారికి అడ్డొచ్చినటువంటి కొన్ని కారణాలు మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున, ఇంతకీ ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలలో ఉన్నటువంటి ఆ శక్తిని వీరు గుర్తించలేకపోతున్నారు.
యేసుక్రీస్తు ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్తను వీరు విశ్వసించలేకపోతున్నారు. ఇంతకీ ఈయన ఏం చెబుతున్నాడు అంటే ముందు ఒక సందర్భం జరిగింది. ఏంటి అంటే ఆయన తన శరీరమును గురించి, ఆయన రక్తమును గురించి మాట్లాడుతున్నాడు. ముందు 6వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఆయన తన శరీరమును గురించి, తన రక్తమును గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారికి నేను అనుగ్రహించేటువంటి జీవాహారం ఏంటి? నా శరీరము, నా రక్తము. ఎవరైతే ఈ శరీరాన్ని తీసుకుని తిని ఈ రక్తాన్ని త్రాగుతాడో వాడే నిత్య జీవము గలవాడని ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఆ మాట వారికి ఎలా అనిపించిందో తెలుసా? కఠినమైనటువంటి మాటలుగా అనిపించాయి. అదే మనకు అనిపిస్తుంది 60వ వచనంలో, 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఏం విన్నారు అంటే, ఇదిగో ఆయన అక్కడ చెబుతున్నటువంటి ఈ కఠినమైనటువంటి మాటలు విన్నారు. ఈ మాటలు విని ఆ మాటల గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునిరి. ఇంకేం జరిగింది? యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను అంటే ఆయన ప్రకటిస్తున్నటువంటి మాటల వలన అనేకులు అభ్యంతరపడుతున్నారు. అందులో ఆయనను వెంబడించినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. దానిని బట్టి ఆయనను చెప్పినటువంటి ఈ మాటలను బట్టి ఆయన మీద కక్ష కట్టి ఎలాగైనా సరే ఆయనను చంపాలనేటువంటి ఉద్దేశంలో వారు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా మనం చూడగలిగితే 5వ అధ్యాయంలో కూడా 17వ వచనం దగ్గర నుంచి, 5వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెబుతున్నాడు. నేను దేవునికి కుమారుణ్ణి, ఆయన నా సొంత తండ్రి. ఆయనకు ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి చెప్తున్నాడు. దేవుడు నాకు సొంత తండ్రి. ఈ చెప్పినటువంటి ఈ మాటను బట్టి ఏం చేస్తున్నారంట? తన్ను దేవునితో సమానుగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి ఈ మాట అంతా కూడా, ఈ మాట 23వ అధ్యాయం 34వ వచనంలో మాట్లాడినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, అప్పటికున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనను ఎలా విశ్వసిస్తున్నారు అంటే కేవలం ఒక ప్రవక్తగానే నమ్ముతున్నారు, కానీ లోకానికి వచ్చినటువంటి దైవ కుమారుడిగా, ఒక మెస్సయ్యగా, ఒక రక్షకునిగా ఆయనను అంగీకరించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనను ఏం చేస్తున్నారంటే విశ్వసించడం లేదు. ఆయనను విశ్వసించడం లేదు కనుకనే సిలువకు అప్పగించారు. ఆయనను నమ్మలేదు కనుకనే సిలువేశారు. ఆలోచించండి ఒకసారి. ఆయనను విశ్వసించకపోవడం వల్లనే సిలువనెక్కించారు. ఇప్పుడు వీరి పట్ల ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, వారు ఎరుగక, నా పట్ల నేనంటే ఏంటో ఎరుగక, నీవు నన్ను పంపించినటువంటి ఆ ఉద్దేశాన్ని ఎరుగక, దేవుని కుమారుణ్ణని, ఇదిగో నా ద్వారా నీవు వీరిని ఆ లోకానికి తీసుకుని వెళ్తావని, జీవాన్ని అనుగ్రహిస్తావని ఈ ప్రణాళికను వారు గుర్తించకపోవడం వలన ఇగో ఆయనను సిలువేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వీరు ఎరుగడం లేదు కాబట్టి వీరిని క్షమించు. ఎప్పుడైతే ఆయన పట్ల వీరు ఎరుగక ఆయన పట్ల చేసినటువంటి ఆ కార్యాల నిమిత్తం ఎప్పుడైతే ఆయన సిలువకు అప్పగించారో అప్పుడు వీరు ఎరుగక ఈ కార్యక్రమాన్ని చేశారు కనుక తండ్రి దయచేసి వీరిని క్షమించమని పలికినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. మనం ఒక్కసారి దీనిని ఆలోచించాలి. అంటే తెలియక చేస్తే దేవుడు క్షమించడానికే సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ తెలిసి చేస్తే
తెలిసి చేస్తే ఏం జరుగుతుంది? తెలిసి చేస్తే ఏం జరుగుతుంది? తెలియక చేశారు గనక యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారంటే ఆయనను ఇదిగో వారందరినీ కూడా క్షమించండి, వీరందరినీ క్షమించండి. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును అనేక మంది ద్వేషించుకుంటున్నటువంటి సంగతిని మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఎందుకంటే మనం కూడా యేసుక్రీస్తుని ద్వేషించే ఇందులోనికి వచ్చాం, ఆయన దగ్గరకు వచ్చాం. నేను కూడా యేసుక్రీస్తుని ద్వేషించిన వాడినే. ఆయనేమి పొగిడినటువంటి వ్యక్తిని కాదు, ఆయనని అపహసించినటువంటి వ్యక్తిని, ఆయనను ఇదిగో త్రోలడాలనేటువంటి వ్యక్తిని నేను. ఆయనను దూషించినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడని. ఎందుకు మనం ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నామంటే మానవ సమాజానికి ఆయన ఇస్తున్నటువంటి రక్షణను ఆనాడు ఉన్నటువంటి సమాజం గుర్తించలేకపోయింది, దేవుని కుమారుడని విశ్వసించలేకపోయింది. విశ్వసించడం లేదు కనుక ఆయన ఏం చేశారంటే సిలువనెక్కించారు. అది దేవుడి ప్రణాళికే. ఆయన సిలువ వేయబడ్డం అనేది దేవుని ప్రణాళికే. వీరు తెలియక ఆ ప్రణాళికను నెరవేర్చి ఆ తరుణంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి అసలు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇదే మాటను మరలా అపోస్తులుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుని మహిమపరిచాడు. ఎలా అంటే ఆయనకు ఇదిగో మ్రాను మీద వేలాడతీసి అలాగే పునరుత్థానాన్ని ఇవ్వడం ద్వారా, తిరిగి లేపడం ద్వారా ఆయనను మహిమపరిచాడు. ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనువారి దేవుడు. ఇంతకుముందు వారి యొక్క పితరులు ఎవరైతే ఉన్నారో వారి దేవుడు ఏం చేశాడంటే యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించారు. యేసుక్రీస్తుని విడిచిపెట్టమంటారా అని అడిగితే పిలాతు చెప్పిన తర్వాత వీళ్ళు ఏమన్నారు? వద్దు, ఈయనను మీరు ఏం చేయాలంటే సిలువేయాలి అని వారు వేసినటువంటి ఆ పెద్ద కేకలు మనము గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాం. ఇంకా మనం చూడగలిగితే పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు ఎవరిని నిరాకరించారంటే పరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తుని, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని మీరు నిరాకరించారు. మీరు నిరాకరించి ఎవరిని కోరుకున్నారు అంటే ఇదిగో నరహంతకుడైనటువంటి మనుషుడు, ఒక హత్య నిమిత్తం ఇదిగో చెరసాలలో ఖైదులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నరహంతకుడు బరబ్బా ఎవరైతే ఉన్నారో అతనిని విడిచిపెట్టమని మీరు అడిగారు కదా. అలాంటి వ్యక్తిని అనుగ్రహింపమని మీరు అడిగారు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాను, అందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని మీరు చంపారు. ఎవరైతే ఈ లోకానికి పంపబడినటువంటి రక్షకుడిగా మెస్సయ్యగా ఎవరైతే ఉన్నారో ఆయనను మీరు చంపారు. ఇగో ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము అందరము సాక్షులను మాట్లాడుతున్నాడు. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేశాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితరని నాకు తెలియను. అయితే దేవుడు క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయమును ఇలాగు నెరవేర్చెను అని మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నట్టు, మీరును మీ అధికారులను తెలియక చేసితరనే నాకు తెలియను. ఇదంతా, ఈ కార్యక్రమం అంతా ఎలా చేశారంటే తెలియక చేశారు. ఏం తెలియక అంటే ఆయనను దేవుని కుమారుడనని విశ్వసించలేదు. ఆయన ద్వారా నిత్య జీవం వస్తుందని ఆయనను విశ్వసించకపోవడం వలన ఆయనను సిలువనెక్కించారు. సిలువనెక్కించి ఇదిగో తెలియక దేవుని యొక్క సంకల్పాన్నే నెరవేర్చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న, మీరు తెలియక చేశారు కనుక ఇప్పుడు మీకు ఒక అవకాశం ఉంది. ఈ మాటలు వినబడుతున్న తర్వాత మీరు ఇదిగో ఆయనను దేవుని కుమారుడుగా, ఆయనను రక్షకుడుగా, మెస్సయ్యగా మీరు అంగీకరించి ఆయన ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ రక్షణను మీరు స్వీకరించండి అని మరలా పేతురు గారు తర్వాత శిష్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఇదిగో మనకు క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఇదిగో ఆయనను మనం ఎరుగక పోవుట చేత. ఆయన ఎప్పుడైతే మనం ఎరుగకుండా ఉన్నామో అటువంటి స్థితిలో ఆయనను మనల్ని క్షమించి ఇదిగో ఈ రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు దీనిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన ఇదిగో మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో, తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు ఎరగడం లేదు. అప్పటి వరకు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నన్ను నీ కుమారునిగా, నువ్వు పంపినటువంటి రక్షకునిగా ఏదైతే ఉందో దాన్ని వారు గ్రహించలేకపోతున్నారు, వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వారు అవిధేయతా స్థితిలో ఉన్నారు, వారు గ్రహించడం లేదు కనుక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరిని దయచేసి వీరిని క్షమించు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారు. ఎరుగకపోవటం వలన, ఆయనను విశ్వసించకపోవడం వలన, ఆయన విషయంలో ఇదిగో ఈయనను దేవుని కుమారుని నమ్మకపోవటం వలన ఏం జరిగింది అంటే ఆయనను సిలువ వేశారు. గ్రహించకపోయేసరికి ఆయన అవకాశం ఇచ్చి వీరందరినీ ఏం చేస్తాడంటే వీరందరినీ కూడా క్షమిస్తున్నాడు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లోనే మనము ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం మనకు అర్థమైందో, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క త్యాగం మనకు అర్థమైందో, మనము కూడా ఆయన సిలువను ఆశ్రయించాము. మనం ఆయనను ఆశ్రయించి పూర్వమందు మనం చేసినటువంటి తెలియక అనేకమైనటువంటి చేసినటువంటి ఆ పాపములకు మనం ఏమి పొందుకుంటున్నాము అంటే క్షమాపణ పొందుకుంటున్నాము. ఆయన ఇచ్చినటువంటి క్షమాపణ సిలువలో ఇగో ఆయన ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడతీయబడుతూ ఇంకో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వీరు తెలియక చేసిరా గనక వీరిని ఇదిగో నేను క్షమిస్తున్నాను. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా, ఈరోజు ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తుంది, యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటుంది. కానీ ఆయన చెప్పేటువంటి ఆ మాటను గనక ఆలోచిస్తే ఇదిగో నేటికి కూడా అనేక విషయములలో ఎరిగి ఏం చేస్తున్నారంటే తప్పిపోయిన వారుగా కనబడుతున్నాం. మన వారు చేసేటువంటి చాలా కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన పుట్టినప్పుడు సంతోషపడతారు, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆయన బ్రతుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు గుడ్ ఫ్రైడే గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన తిరిగి లేచినటువంటి దినాన్ని, ఈస్టర్ని పురస్కరించుకున్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఏదైతే చేశాడో అవి చేయడానికి, వాటిని పట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ ఆయన ఏదైతే చెయ్యమని చెప్పాడో దానిని చేయడానికి మాత్రం చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే పోయిన ఆదివారం మట్టలు పట్టుకుని ఆయన తిరగమని చెప్పలేదు, కానీ అది చేయడానికి ఇష్టపడతారు. ఇదిగో గుడ్ ఫ్రైడే రోజుని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడుకుంటారు. ఎందుకంటే ఆయన సిలువలో చనిపోయిన క్షణం గనక ఆ క్షణం వరకు ఇదిగో ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఆయన ఏం చెప్పాడు అంటే
ఇదిగో నేను సిలువ వేయబడ్డాను గనుక మీరు నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అనేటువంటి మాటను మాత్రం జ్ఞాపకం చేసుకుంటామా అంటే జ్ఞాపకం చేసుకోం. ఆయన ఏం చెప్పాడు? మరలా ఒక సిలువ పట్టుకుని తిరగమనలేదు. ఏం చేయమన్నాడంటే ఇదిగో మీకు కూడా ఒక సిలువ ఉంది, మీకు కూడా ఒక భారం ఉంది, మీకు కూడా కొన్నిటిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇగో ఆ సిలువను పట్టుకుని మీరు ఏం చేయాలంటే వెంబడించాలి. ఆ సిలువను పట్టుకుని వెంబడించాలి, ఆ సిలువను మోసుకుంటూ మీరు వెంబడించాలి. ఈ మాట ఎలాగుంటుంది అంటే కష్టంగా కనిపిస్తుంది, కానీ బాహాటంగా కొన్ని కార్యక్రమాలు చేయడం ఎలా కనబడుతుందంటే సులువుగా కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు బాహాటంగా చేయడం సులువుగా కనిపిస్తుంది, కానీ ఆయనను వెంబడించడం అనేది ఎలా కనబడుతుందంటే కష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా ఆలోచిస్తే లోకానుసారంగానే చూస్తాం, కానీ శిష్యులు ఏ దృక్కోణంలో చూశారో దానిని మనం చూడగలిగితే దానినే కోరుకునేవారుగా మనం కనబడతాం. శిష్యులు దేన్ని కోరుకున్నారు అంటే ఆయన ఇచ్చేటువంటి నిత్యత్వాన్ని కోరుకున్నారు, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని కోరుకున్నారు, ఆయన ద్వారా అనుగ్రహింపబడేటువంటి పరలోకాన్ని కోరుకున్నారు. కనుక ఆయనను ఏ పరిస్థితుల్లోనైనా వెంబడించడానికి వెనకడుగు వేయడం లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇదిగో ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మన కళ్ళ ముందు ఎలా ఉన్నారు అంటే ఇదిగో మాదిరిగా కనబడుతున్నారు. వారు దేనిని చూశారంటే ఇదిగో ఆ పొందబోయేటువంటి ఆ స్వాస్థ్యం కొరకు, ఆ పరలోకం కొరకే ఆయనను వెంబడించారు. మరి దాని కొరకు ఏం చేశారు అంటే ఇదిగో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ఆయన సిలువనెక్కారు, ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టారు, ఎందుకు ఆయన తిరిగి లేచారు, ఈ విషయాలన్నిటినీ గ్రహించిన వారు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో వారు సిలువను ఎత్తుకున్నారు, ఆయనను వెంబడించి ఇదిగో అనేకుల ఎదుట సాక్షులుగా కనబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనము కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంక పూర్వము తెలియక అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము, అనేకమైనటువంటి అవిధేయత స్థితిలో మనం ఉండిపోయాము. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, ఈ మాటలు మనం గ్రహిస్తున్నాము, ఇప్పుడు ఈ మాటలు మనం అర్థం చేసుకుంటున్నాము. ఇక ఈ మాటలు అర్థం చేసుకుంటున్నటువంటి తరుణములో మరలా తప్పిపోయేవారుగా ఉండకుండా ఇదిగో మనము దేన్నైతే చూస్తున్నామో, దేని కొరకు అయితే ఆశపడుతున్నామో ఆ ఉన్నతమైనటువంటి ఆ నిత్య జీవము కొరకు ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. లేదంటే ఆయన సిలువ త్యాగం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఆయన పడినటువంటి ఆ శ్రమ అంతా కూడా వ్యర్థం అవుతుంది. ఎవరి విషయంలో అంటే మన విషయంలో ఆయన పడినటువంటి ఆ శ్రమ వ్యర్థం అవుతుంది. కాబట్టి ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కేవలము మాటలు చెప్పుకుని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. వినబడుతున్నటువంటి ఈ మాటను మనము గ్రహించుకుని ఇదిగో ఆయన నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు కనుక ఆయన నాకు అప్పగించినటువంటి బాధ్యతను నేను గుర్తించి నేటి నుండి నేను ఒక సక్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాను. ఆయన నాకు మాదిరించిపోయాడు కాబట్టి నేను కూడా ఇదిగో సరిగా బ్రతుకుతాను అనేటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళినప్పుడే ఈ మాటకు మనము అర్హులవుతాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచించండి. ఆ క్షమాపణ అనేది అప్పుడు మనకు అప్లై అవుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగము ఎవరు చేయలేనిది. మన పాపముల కోసం మనం అనుభవించినటువంటి శిక్షను ఆయన మీద మోపుకుని మన గురించి ఆయన ఇదిగో సిలువనెక్కి ఆయన ప్రాణాన్ని అర్పించాడంటే ఎవరు అడ్డుగా వస్తారో చెప్పండి? ఎవరు మన విషయంలో ఒత్తాస తీసుకుని ఒకరు తప్పుచుకుని ఎవరు మన కోసం, మన అపరాధాల కోసం ప్రాణం పెడతారు? ఎవరు లేరు అటువంటి వారు. ఒక్క యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో అలాంటి వారు లేరు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కానీ ఆయన త్యాగాన్ని చూస్తున్నటువంటి మనం, ఆయన యొక్క ఆ లక్షణాన్ని చూస్తున్నటువంటి మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఆయనను వెంబడించే వారముగా మనం అందరం ఉండాలి. ఆయన ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతకడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ
మనల్ని సిద్ధం చేసుకుంటూ ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ పొందుకుని మనము పరిశుద్ధులుగాను నీతివంతులుగాను మార్చబడడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అప్పుడే ఆ సిలువకు ఒక అర్థాన్ని ఇచ్చేవారముగా మనం ఉంటాం. ఆలోచించండి. ఎందుకంటే మాటలు మనం చెప్పుకుంటున్నాం కానీ దానిని ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాము, ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాము అనేటువంటి ఈ ఉద్దేశాన్ని గనక మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నిజముగా ఆయనను ఆయనగా అర్థం చేసుకుంటే, ఆయనను ఆయనగా అర్థం చేసుకుంటే, ఆయనను దేవుని కుమారుడుగా అర్థం చేసుకుంటే, ఆయనలో నిత్య జీవం ఉందని మనం గ్రహిస్తే ఖచ్చితంగా ఆయనను మనం ఏం చేస్తాం? వెంబడిస్తాం. ఆయన కొరకు పని చేస్తాం. ఆయన కొరకు మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటాము. ఇదిగో మన సిలువను ఎత్తుకుని మనము బ్రతుకుతాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఇదిగో ఆయన మాట్లాడినటువంటి మాట సిలువలో ఆయన ఇస్తున్నటువంటి ఆ క్షమాపణను పొందుకున్నటువంటి మనము ఆయన ఏ పరిస్థితులలో ఆయన మాట్లాడు అంటే, ఏ పరిస్థితుల్లో మనకు అనుగ్రహించాడు అంటే, ఆయన ఇదిగో సిలువ మరణము ద్వారా ఆయన ప్రాణాన్ని అర్పించి మనకు క్షమాపణ అనుగ్రహించాడు. ఆయన రక్తమును కార్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన అర్పణగా అర్పింపబడి ఇంకో మనకు ఆయన క్షమాపణను అనుగ్రహించాడు గనక ఈ రక్షణ ఊరకనే వచ్చింది కాదని మనము గ్రహించి ఆయన కొరకు బ్రతకడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఇంకా సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలిగితే ఇదిగో ఆయనలో ఉన్నటువంటి ఆ నిత్య జీవం ఏదైతే ఉందో దానిని మనము సాధించేవారముగా మనము ఉంటాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. లోకానికి అది కనిపించడం లేదు కనుకనే ద్వేషించుకుంటుంది. లోకానికి ఇప్పటికీ చూడండి, అది కనిపించడం లేదు. యేసుక్రీస్తులో ఏం కనిపిస్తుందంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారి సంఖ్య పెరిగిపోతుంది అనుకుంటున్నారు, చర్చలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఎక్కువైపోతున్నారని లోకం ఇదిగో పైన చూస్తుంది కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆయన ద్వారా అనుగ్రహింపబడుతున్నటువంటి ఆ రక్షణను అర్థం చేసుకోలేని వారుగానే కనిపిస్తున్నారు కనుక ఆయనను ద్వేషిస్తున్నారు. కానీ ఆయనను అర్థం చేసుకున్నటువంటి మనము ఆయనను ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి. కాబట్టి మనం అందరము కూడా ఎలా ఉండాలి అంటే ఇదిగో ఆయనలో ఆనాడు శిష్యులు చూసినటువంటి ఆ తత్వాన్ని మనం చూసి మనము కూడా ఇదిగో ఆయనను వెంబడించే వారముగా మనం అందరము ఉండాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దేవుని కృపగల దయగల నామాన్ని బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మాట్లాడేటువంటి మాటలలో నాయన తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరుకొన గనుక వీరిని క్షమించమని ఆయన పలికినటువంటి మాట. అవును తండ్రి, ఆనాడున్నటువంటి సమాజం ఆయనను ఎరగలేదు. కేవలం ఒక ప్రవక్తగానే తండ్రి వారు చూశారు. నాయన వారికి స్వస్థతనిచ్చేవారుగానే వారు గుర్తించారు. కానీ ఆయన ద్వారా మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని చాలామంది గ్రహించలేకపోయారు తండ్రి. అవును నాయన, అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తండ్రి ఇంకో నాయన మీరు నాయన ఆయన ద్వారా క్షమించడానికి నాయన మీరు సిద్ధపడి నాయన ఇదిగో తండ్రి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మాకు క్షమాపణ అనుగ్రహించారు. నాయన మమ్మల్ని క్షమించారు తండ్రి. అవును తండ్రి, మా పాపములకు శిక్ష మేము అనుభవించాలి, కానీ ఆయన అనుభవించారు తండ్రి. దాని ద్వారా వచ్చినటువంటి ఆ క్షమాపణ ఎంత గొప్పదో నాయన మేము గ్రహించి నాయన ఆయనలో ఉన్నటువంటి ఆ నిత్య జీవమును నాయన మేము అర్థం చేసుకుని దానికోసం బ్రతుకుటకు తండ్రి మీ సహాయము దయచేయమని కోరుకుంటూ కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తర్వాత మాట్లాడుతున్నటువంటి
నాయన సహోదరులకు నాయన చక్కటి నాయన ఆలోచననిచ్చి మరిన్ని ఉన్నతమైనటువంటి సంగతులు మీరు మాకు నేర్పించమని కోరుకుంటూ కూడినటువంటి సంఘాన్ని అంతటినీ బలపరచండి తండ్రి. మేమంతా కలిసి ఇంకా భవిష్యత్తులో మీ పరిచర్యలోను మీ సేవలోను ముందుకు వెళ్ళేటువంటి భాగ్యమును దయచేయమని నాయన మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చక్కటి వర్తమానం అందించిన ఆనందానికి ప్రభు పేరట వందనాలండి. ఇకతో మొదటి సెక్షన్ కంప్లీట్ అయింది. సెకండ్ సెక్షన్కి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాలు మనము బ్రేక్ తీసుకుందాం. చిన్నపిల్లలకు స్నాక్స్ ఉంది కాబట్టి చిన్నపిల్లలు కూర్చోండి. పెద్దవారు బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ లోపలికి రావాల్సి, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, లేకపోతే కూర్చోండి.